హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ప్రోటీన్ పౌడర్ మా ఇంట్లో ఎలా చేసుకుంటారనేది అనమాట చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా వాల్నట్స్ని 100 గ్రామ్స్, పిస్తా పప్పు 100 గ్రామ్స్, జీడిపప్పు 100 గ్రామ్స్, ఇవైతే ఎండు ఖర్జూరాలు అనమాట. ఇవైతే ఒక 100 గ్రామ్స్. తర్వాత అయితే ఇవి బాదం పప్పు ఒక 100 గ్రామ్స్ అనమాట. తర్వాత అయితే దీన్ని ఏమంటారు, దోసకాయ గింజలు అనమాట. ఇవైతే ఒక 100 గ్రామ్స్. ఇప్పుడైతే తెల్ల నువ్వులు, ఇవి ఒక 100 గ్రామ్స్ అనమాట. మళ్ళీ అయితే గుమ్మడి గింజలు ఒక 100 గ్రామ్స్. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట, అవి ఒక 100 గ్రామ్స్ అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి 100 గ్రామ్స్ అలా ఇవ్వకపోతే నేను 1/4 కేజీ తెచ్చుకుంటాను అనమాట. 1/4 కేజీ తెచ్చుకొని దాంట్లో ఆఫ్ వేసుకుంటాను అనమాట. ఇవైతే 1/4 కేజీ ప్యాకెట్స్. కొన్ని అయితే ఇవ్వరు అనమాట, కాస్ట్ తక్కువ ఉండేటివి. కాస్ట్ ఎక్కువ ఉండేటివి అయితే 100 గ్రాములు అలా ఇస్తారు. ఇప్పుడైతే ఇదైతే తాటి బెల్లం అనమాట. దీన్ని 1 కేజీ తెచ్చుకున్నాను అనమాట. ఇవైతే రాగులు అనమాట. నేనైతే 2 కేజీల వరకు తెచ్చుకుంటాను అనమాట ఈ రాగుల్ని. ఇవైతే బాగా క్లీన్ చేసుకొని బాగా కడిగేసి క్లీన్ చేసి పెట్టుకోవాలా. ఇప్పుడైతే ఈ ఖర్జూరాలను ఏం చేయాలంటే ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. పెద్ద పెద్దగా గింజలన్నీ తీసేసి సన్నగా కట్ చేసుకోవాలా. ఇవైతే ఇలాగ జీడిపప్పుని ఉంచుకోవాలన్నమాట. వాల్నట్స్ ఇలా ఉంటాయన్నమాట. ఇలా అన్నిటినీ క్లీన్ చేసేసి బాగా క్లీన్గా పెట్టుకోవాలన్నమాట వీటిని. తర్వాత అయితే ఇలాగా మందంగా ఉండే ఇనుప పెనం అనమాట. ఇదైతే వేడి బాగా ఇస్తుందన్నమాట. చాలా స్లోగా వేయించినా కూడా లోపలంతా కూడా వేగుతుందన్నమాట దీన్ని. ఇదైతే నేను ఇందులో వేసుకొని బాదం పప్పులు అయితే ఫస్ట్ అయితే వేయించుకునేసినాను. దాని తర్వాత అయితే ఇలాగ పిస్తా పప్పులు కూడా వేసినాను అనమాట. వేయించుకొని ఇలాగ తనిగా పోసుకుంటా వచ్చినాను అనమాట. తర్వాత అయితే జీడిపప్పులు అనమాట. ఇవన్నీ ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి బ్రెయిన్ అనేది షార్ప్గా పెరుగుతుందని అంటున్నారు. అలాగే ప్రోటీన్ కూడా అందుతుంది. రాగుల వల్ల ఏమిటంటే వెయిట్ లాస్, అందులో ఎముకలు బలంగా కాల్షియం అవన్నీ వల్ల అయితే ఎముకలు బలంగా ఉంటాయన్నమాట. అట్లా లావు ఎక్కరనమాట. ఇట్లా ప్రోటీన్ కూడా బాగా అందుతుందన్నమాట. అందుకనేసి నేను ఇలా చేస్తానన్నమాట. ఇలాగైతే ఎంచుకుంటానన్నమాట. ఇది మంచి శక్తిని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది అన్నమాట, బూస్ట్ లాగా అనమాట. ఇవైతే దోస గింజలు అనమాట. ఇవి గుమ్మడి గింజలు. వీటన్నిటిని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని గ్యాస్ని అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. ఓపిక్గా వేయించుకోవాలన్నమాట. చాలా టైం పడుతుంది ఇలాగా స్లోగా ఒకటే వేయించుకోవడానికి. దాని తర్వాత తెల్ల నువ్వులు అనమాట. ఇవైతే నేను 1/4 కేజీ వాళ్ళన్నీ కూడా పోస్తానన్నమాట, ఎందుకంటే వాటిలో అంతా మంచిది అనమాట ఉంటుందని. దాని తర్వాత అయితే సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి అట్లా ఎంచుకొని ఇలాగా చూపిస్తున్నాను కదా, అలాగా అయితే పోసుకునేసిన చల్లారి పెట్టుకుంటాను. దాని తర్వాత అయితే రాగులను కూడా పోసుకున్నాను అనమాట. ఇవైతే 2 కేజీలు ఒకేసారి వేయించుకోలేమనేసి కొద్దిగా పోసుకొని వేయించుకుంటాను అనమాట. నేను బాగా దోరగా వేయేదాకా స్లోగా పెట్టి వేయించుకుంటాను అనమాట. దాని తర్వాత అయితే ఈ రాగులను అయితే పక్కకి తీసుకొనేసి ఇవైతే మిక్సీలో అయితే కొంచెం బరకగా మిక్సీ కొట్టుకునేస్తాను అనమాట వీటిని నేను. ఎందుకంటే మిషన్లో కొన్ని నలగవని చెప్తారు, అందుకనేసి కొంచెం మిక్సీలో ఇలాగైతే కొంచెం బరకగా కొట్టుకునేస్తాను అనమాట. అంటే అంత పొడిని మిక్సీలో కొట్టుకోలేమని మిషన్కి ఇచ్చుకుంటాను అనమాట నేను. ఇలాగైతే కొంచెం వేసుకునేసి ఇలాగ బరకగా కొట్టుకునేస్తాను అనమాట. వీటిలో అయితే ఇప్పుడు రాగులు వేసేస్తాను అనమాట. వీటిని అంతా కలుపుకొని ఒక కవర్లో అన్న బ్యాగ్లో అన్న వేసుకొని మిషన్కి తీసుకెళ్ళిపోతాను అనమాట. నేను మిషన్లో ఒక 2 సార్లు 3 సార్లు పొడి చేసుకొని వచ్చుకుంటాను అనమాట. నున్నగా చేసుకుంటాను. దాని తర్వాత అయితే ఇలాగా బెల్లం అయితే పొడిగా కొట్టేసి ఈ పొడిలో అయితే కలుపుకునేస్తాను అనమాట. నేను మిషన్ నుంచి తీసుకొచ్చిన పొడిలో
ఇలాగా చిన్న చిన్నగా బెల్లము దంచేసి దీని పొడిలో కలుపుకునేస్తాను అనమాట. ఇవైతే ఒక బాక్స్లో వేసుకునేస్తాను అనమాట. నేను బాక్స్లో వేసి ఏంటంటే అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే పురుగు పట్టదనమాట. ఇవి అలాగే కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే నాకు ఈ నెల వస్తుంది అనమాట. ఈ పొడి పురుగు అయితే పట్టదు. చాలా కొట్టుకుంటే ఇంకా పురుగు పట్టకూడదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఈ బాక్స్లో వేసుకునేస్తాను అనమాట. వేసుకొని దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకునేస్తాను అనమాట. ఇందులోనే కొంచెం అయితే ఒక క్యారీలో ఉన్న కూరగిన్నెలో ఉన్న తీసుకొని నీళ్లు కలుపుకునేస్తాను అనమాట. దీన్ని అయితే పలుచగా నీళ్లు కలుపుకునేసి ఇలాగా పాలు అయితే కాంచుకునేస్తాను అనమాట. తర్వాత పాలు కాంచేసి పాలల్లో అయితే ఇలా కలిపిన దాన్ని ఎత్తేసి పోసేస్తాను అనమాట. ఎందుకంటే అలాగే వేస్తే ఏమంటే వంటలు కట్టేస్తాయి అనమాట. అందుకనేసి అట్లా నీళ్ళు వేసేసి కొంచెము పాలల్లో వేసుకొని పాలుగా బాగా కాంచేసి మరిగినప్పుడు దీన్ని అయితే పోసేస్తాను అనమాట. దాంట్లో నేను పోసేసి బాగా ఉండలు లేకుండా కలుపుతానే ఉండాలన్నమాట. అలా ఉండలు లేకుండా కలుపుకుంటే కనుక బాగా సాఫ్ట్గా ఉంటుంది, లేకుంటే ఉండలుగా వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఇప్పుడు ఆ బెల్లం కూడా వేసినాం కాబట్టి చక్కెర ఏం అవసరం లేదు, తాటి బెల్లం వాడతా నేను. ఇదైతే ఇలాగా చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత తాగేస్తే మంచి బెనిఫిట్స్ వస్తాయి.